ఇప్పుడు మీ అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కామెంట్స్ చేస్తున్నారు మీ మీద. ఒక జంపా వీరభద్రరావు ట్రస్ట్ ఉందని, దాంట్లో ల్యాండ్స్ పోయాయని, కాజేశారని. అసలు ఈ స్టోరీ అంతా ఏంటి సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? జంపా వీరభద్రరావు భూములు అనేది వారు ఆయన ఒక కాలేజీ ప్రిన్సిపాల్. ఆయన ఉమామహేశ్వరరావు గారికి ఆయన భూములు 1984లో ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. 96లో వారిని నేను కలుసుకుని ఒక కళ్యాణ మండపం, టీటీడీ కళ్యాణ మండపానికి కొంత భూమి వారి ద్వారా సేకరించడం జరిగింది. తర్వాత జన్మభూమి కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ జంపా వీరభద్రరావు గారి ద్వారా పునుకొల్లు ఉమామహేశ్వరరావు గారికి ఆ భూములు వెళ్ళటం, పునుకొల్లు ఉమామహేశ్వరరావు గారు కొన్ని కార్యక్రమాలు ఆయన మీద ఉన్న అభిమానంతో చేయడం జరిగింది. అంతే తప్ప జంపా వీరభద్రరావు గారి పేరు మీద ఒక ట్రస్ట్ కానీ, జంపా వీరభద్రరావు గారు పేరు మీద ట్రస్ట్కి ఆ భూములు కానీ ఏనాడు కూడా దఖలుపడలా. ఎప్పుడు అవి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయలేదు. ఆ ట్రస్ట్ పేరు మీద ఏ విధమైన భూములు లేవు. కానీ కావాలని రాజకీయంగా బురద జల్లడానికి పదే ఆరోపణలు చేస్తూ నా ప్రత్యర్థి జగ్గిరెడ్డి గారు ఎన్నికల ముందు తీసుకొస్తూ ఉంటాడు. 2018లో ఇదే విధంగా అల్లరి చేయడం జరిగింది. తర్వాత మళ్ళా 2018లో తర్వాత ఇప్పుడు 2024 ఎన్నికల ముందు మళ్ళీ అదే వివాదాన్ని 40 ఏళ్ల నా జీవితంలో ఏ విధమైన ఆరోపణలు చేయడానికి ఎక్కడా ఏ విధమైన ఆధారాలు లేవు, ఏ విధమైన అవకాశాలు లేవు. అయినా కానీ కావాలని దీన్ని పట్టుకుని బురద జల్లి నా యొక్క క్యారెక్టర్ని అసెస్మెంట్ చేసి ప్రజల్లో అప్రదిష్ట పాలు చేయాలా, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ దాని మీద ఆ భూములకు సంబంధించి 2015లో వారు అమ్మేసుకోవడం జరిగింది. ఆ భూములు అమ్ముకున్న తర్వాత వారు కొన్ని స్కాలర్షిప్ లాంటివి పిల్లలు చేయాలనే ఆలోచనతో భూములు అమ్మేసిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకి స్కాలర్షిప్ ఆలోచనతో నన్ను చైర్మన్గా పెట్టుకుని నన్ను ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయమంటే నేను చేశాను. ఆ యొక్క భూములు అమ్మిన వారు కూడా అందులో ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఇది 2015లో. 2015లో భూములు అమ్మిన ఒక 5-6 మాసాల తర్వాత ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే పిల్లలకి స్కాలర్షిప్లు అందివ్వాలని. దానిని అడ్డం పెట్టుకుని మీరు ట్రస్ట్ లేదన్నారు, ఇప్పుడు ట్రస్ట్ ఉంది, నేను ఛాలెంజ్ చేశాను అతనికి, నీకు సిగ్గు శరం దమ్ము ధైర్యం ఉంటే ఆ భూములు జంపా వీరభద్రరావు ట్రస్టుకి చెంది ఉన్నా, ఆ పేరు మీద ఒక ట్రస్ట్ ఉన్నా, ఆ భూముల ట్రస్టుకి చెంది ఉన్నా నువ్వు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం చేస్తాను తక్షణం అని చెప్పడం జరిగింది. దానికి సరైన సమాధానం ఉండదు. కానీ నేను రిజిస్టర్ చేసిన ట్రస్ట్ నా పేరు మీద నేను చైర్మన్గా పెట్టింది వారి యొక్క కోరిక మేరకు కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం పెట్టింది. ఎప్పుడో భూములు అమ్మేసిన తర్వాత పెట్టిందని తీసుకొచ్చి ఇదిగో ట్రస్ట్ ఉంది, మీరు ఏదో ఆవేళ మాట్లాడారు, మీరు రాజీనామా మీరు రాజకీయ సన్యాసం చేస్తున్నారని మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదం, సిగ్గు చేయటం వ్యవహారం. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఆ భూములు ట్రస్ట్కి చెందినవని కానీ మీరు నిరూపిస్తే తక్షణం రాజకీయ సన్యాసం చేస్తాను. లేదంటే మీరు ఆ విషయం మీద మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. దాని మీద ఇంక నువ్వు ఎన్ని మాట్లాడుకున్నా నేను స్పందించడం కానీ హోందాగా వ్యవహరించావు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకా మీలాంటి ఒక బుద్ధి జ్ఞానం లేని మాటలకే ఏదో నోటుకొచ్చినట్టుగా ఏది పడితే ఏదో ఆరోపణలు చేసే దానికి నేను స్పందించడం కూడా అనవసరం అని భావిస్తూ ఉన్నాను.